భువనగిరి పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 21వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెహలా అంజుమ్ రహీం వార్డు పెద్దలు ప్రజలందరి సహకారంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన అనంతరం రెహలా అంజుమ్ రహీం మాట్లాడుతూ టీడీపీ పార్టీ నుండి రాజకీయాలు మొదలుపెట్టి అందరి కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి పనిచేసే వ్యక్తి అని అన్నారు. 21వ వార్డు ప్రజలందరూ సహకరించి మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని కోరారు. మీకు 5 సంవత్సరాల పాటు ఒక సేవకుడిలా మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. రోడ్లు సిసి రోడ్లు ఇంకా ఏదైనా స్కీమ్ కానీ ప్రతి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ముందుంటానని మా కాజీ 21వ వార్డు నుంచి ఖచ్చితంగా న్యాయం చేస్తానని కాజీ 21వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి వార్డు అభివృద్ధికి ప్రతి మహిళలకు కానీ పురుషులకు కానీ అక్కచెల్లెలకు కానీ ప్రతి సేవకునిగా నేను పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేను ప్రతి మనిషికి అవసర సహాయ చర్యలు చేస్తున్నాను. పార్టీ గుర్తించి ఖచ్చితంగా వార్డు ప్రజలు గెలిపియాలని కోరుతున్నాను. 21 వార్డు సభ్యులకు నమస్కారం. ఈరోజు రెహలా అంజుమ్ నామినేషన్ వేసినారు. 21 వార్డులో రహీం అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. ప్రతి ఒక్క ఆధార్ కార్డు విషయం కానీ, రేషన్ కార్డు విషయం కానీ, ఏ గరీబోళ్ళు కానీ, ఇంట్లో లేడీస్ జాయింట్స్ లేకున్నా కానీ లేడీస్కి బైక్ల మీద తీసుకుపోయి కూడా హెల్ప్ చేసిన క్యాండిడేట్. ఈ రోజు నేను చెప్పేది మన 21 వార్డు లైటింగ్ ప్రతి ఒక్క సమస్య ప్రాబ్లమే ఉంది. రహీం అనే వ్యక్తి గెలిచిందంటే ఎందుకంటే బీద వ్యక్తి చాలా కష్టపడి వర్క్ చేస్తాడు. వర్క్ చేసినప్పుడు మీరు 21 వార్డు సభ్యులందరూ దయచేసి రహీంకి ఒక్కసారి అవకాశం ఇవ్వగలరు. అవకాశం ఇచ్చినాక మీరు, నేను చెప్తున్నా కదా, న్యాయం మనిషి. ఇంతకంటే ఎలక్షన్లలో కూడా ఎందరో డబ్బులు ఆశ కూడా పోలేదు నేను చెప్తున్నా. ఎందుకంటే ఎందరో ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు ఎందరో డబ్బు ఆశలు పెట్టారు ప్రతి ఒక్క పార్టీ. ఎందుకంటే అందరూ పైసలు అన్నా కానీ ఒక న్యాయం మీద నడిచిండు. ఎందుకంటే 21 వార్డుకి నేను మాట ఇచ్చినా, నేను కష్టపడతా. మీరు దయచేసి ఎవరైనా పోయి 21 వార్డులో అడగండి. కష్టపడిన మనిషి బరాబర్ ముందు అందుబాటులో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే వేరే వార్డు నుంచి వచ్చి మనిషి నిలబడితే రేపు మన ప్రాబ్లం అయితే ఆ వార్డు నుంచి రాగలుగుతారా? 21 వార్డులోనే ఉంటాడు, ఆ ఏరియాలోనే ఉంటాడు, అందుబాటులో. హైదరాబాద్ వాసులు కూడా వస్తున్నారు. ఇలా గెలిచి వెళ్ళిపోయినాక ఎవరు పరిష్కారం, ఒక కరెంట్ పోతే 10 మినిట్స్ కరెంట్ అనే విషయం ఉంది ఈ బొన్గిరిలో. మనము 21 వార్డుల మనిషి అర్ధరాత్రికైనా అవైలబుల్ ఉంటారు. దయచేసి మీరందరూ 21 వార్డుల ముస్లిం కానీ, మైనార్టీలు కానీ, హిందూ అందరూ ఒక మనం కలిసిమెలిసి తిరుగుదాం. క్యాండిడేట్ని చూడండి ప్లీజ్. నేను చెప్తున్నా, మీరు గెలిచినాక మీరు పని చేయకుంటే మీరు అప్పుడు అడగండి. కంపల్సరీ మీరు దయచేసి ఈయనకు ఓటు వేయగలరని మనవి చేస్తున్నారు. ఈ వార్డులోని దాదాపు చాలా పెద్ద ఎత్తున డబ్బులకు గురి చేసి ప్రజలను మోస చేయడానికి హైదరాబాద్లో నివాసిస్తున్న, ఇప్పుడు నామినేట్ మున్సిపల్ ఎలక్షన్ రాగానే హైదరాబాద్ నుంచి ఉంటున్నా ఇప్పుడు అందరూ దిగుతున్నారు 21 వార్డులో. ప్రజలారా, పట్టణానికి చెందిన వాడకట్టు లోకల్ వ్యక్తిని గుర్తించాలి, ఓట్లు వేసి గెలిపియాలి. మీరు భయభ్రాంతికి గురి అయ్యి మోసపోతే కష్టమవుతుంది. ఇవాళ ఓటు వేస్తే ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. ప్రతిదీ ఇంతకుముందు కూడా కౌన్సిలర్ పరిస్థితి చూస్తే వాడకట్టు డెవలప్మెంట్ కాలే, డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇయ్యలే. పాత వాడకట్టు ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నది. కాబట్టి ప్రజలారా, మీరు గుర్తించాలి. కష్టపడి వ్యక్తిని అందరితో ఆసరాగా ఉంటాను, అందరితో మనస్థాంగా నేను మనస్థాంగా ఉంటాను. ఒక్క అవకాశం ఇవ్వాలి. పట్టణానికి చెందిన అదే వాడకట్లో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తుంటానని మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.